అందరికీ శులం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, యుగయుగములు జీవించుచున్నవాడ, ఉన్నవాడు అనువాడు నిరంతరం జీవించుచున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇప్పటివరకు నీ దేగల కనుగల హస్తాలతో మమ్మల్ని కాపాడి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచి నీ యొక్క వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారంగా మేము బ్రతుకున్నట్లుగా మాకు సహాయం చేసి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ధ్యానించబడిన లేఖనము మా హృదయములో భద్రపరుచుకొని తగు రీతిగా నీ సారూప్యతలోనికి, నీ నిత్య జీవరాజ్యంలోనికి అర్హతను పొందుకొని దాన్ని స్థిరపరచుకున్నట్లుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యెషూవా 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 యెషూవా, మెస్సయ్యా 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 మెస్సయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. అర్తహషస్త దినములలో బిస్నామును, మిత్రిదాతును, టాబియేలును వారి పక్షముగా ఉన్న వారందరూ కూడా పారసీక దేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాస్తున్నారు. సిరియా భాష. ఏమని అనంటే, అయ్యా, యూదులు యెరూషలేములోని వారి మందిరాన్ని కడుతున్నారు, వారు ఆ మందిరము కడితే మీకు సుంకము కానీ శిస్తు కానీ పన్ను కానీ వారు కట్టకుంటారు. ఎందుకంటే వారి పితరుల కాలములో యెరూషలేములో బలమైన రాజులు పరిపాలిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు, దేశాలన్నీ కూడా వారికి పన్నును, శిస్తును, సుంకమును కడుతూ వచ్చారు. మరలా తిరిగి ఈ మందిరాన్ని కట్టారనుకో, ఈ యెరూషలేములో నివసించే వారు ఎవరు కూడా మీకు పన్ను కానీ శిస్తు కానీ ఇంకా ఏ రకమైనటువంటి వాటిని మీకు కట్టరు, కాబట్టి మీ ఖజానాకు చిలువ పడుతుంది అని ఒక నెపాన్ని వీరు ఆ అర్తహషస్త రాజుకు తెలియపరచగా లేఖ ద్వారా ఆ అర్తహషస్త రాజు
నిజమే అని నమ్మి, అంటే వారి దగ్గర ఉన్న నకలులు, వారి పితరులు రాసినటువంటి నకలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి వీరు చెప్పింది నిజమే అని చెప్పేసి అర్థహస్త రాజు వీరు యెరూషలేములోని మందిరం కట్టకుండా ఆపినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఇది పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం ఇలాగూ జరిగినట్లుగా మనం ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.